హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఇప్పుడు మనకి స్టార్ మాలో ఒక షో అయితే స్టార్ట్ అయింది. 'కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్.' ఇది దీని తర్వాత మనకి 'బిగ్ బాస్' షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే మనం చాలా రకాల వార్తలు వింటున్నాం. వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారు. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8కి రకరకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. 'రాజ్ తరుణ్' దగ్గర నుంచి ఇంకో హీరోయిన్ లయ, అలానే ఇంకొక గాయకుడు అండ్ సీరియల్ యాక్టర్ 'సాయి కిరణ్' ఇలా వాళ్ళ చాలా మంది పేర్లు. కానీ ఈ 'కిరాక్ బాయ్స్' అండ్ 'కిలాడి గర్ల్స్' నుండి కూడా చాలామంది 'బిగ్ బాస్‌కి' రాబోతున్నారా అన్న ఒక సందేహం అయితే జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము. సో 'మీతోనే డాన్స్' అనే ప్రోగ్రామ్‌లో నుంచే చాలామంది మనకి షోకి కూడా వచ్చారు. ఈసారి వీళ్ళలో చూస్తే ఎక్కువ మంది అంటే ఈ 'కిరాక్ బాయ్స్' 'కిలాడి గర్ల్స్' ఎక్కువ మంది చూస్తే మాత్రం 'బిగ్ బాస్‌కి' వచ్చేటట్లుగానే కనపడుతున్నారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వీళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ అంటే ఈ షో నుండి 'బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టబోతున్నారా అన్న ఒక ఆలోచన అన్నమాట. ఒకవేళ నిజమే అయితే ఎవరు రావచ్చు? ఎవరొస్తే బాగుంటుంది? ఎవరు కన్ఫర్మ్ అయ్యారు? ఎవరు మీరు రావాలనుకుంటున్నారు? అన్న దాని మీద మనకి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో వీళ్ళ గురించి కొద్దిగా డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఇందులో కొంతమంది ఆల్రెడీగా అంటే అమర్దీప్ గాని, ప్రియాంక జైన్ గాని, అర్జున్ గాని వీళ్ళందరూ ఆల్రెడీగా 'బిగ్ బాస్‌కి' వచ్చేసారు. మిగతా వాళ్ళల్లో ఎవరు రాబోతున్నారు అన్న దాని మీద మనకి ఇదనమాట. ఇంతకీ ఆ షో ఎలా ఉంది? అయితే 2, 3, 4 సీజన్‌లు కూడా అయిపోయినట్టున్నాయి. 4 ఎపిసోడ్స్ కూడా అయిపోయినట్టున్నాయి. పర్లేదు కొంత కామెడీని జనరేట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' లాగానే ఉంది. ఆ టాస్క్‌లు ఇవ్వటము గర్ల్స్‌కి, బాయ్స్‌కి అటు పక్కేమో శేఖర్ మాస్టర్, అనసూయ గారు ఇద్దరు కూడా బీభత్సంగా చెలరేగిపోతున్నారని చెప్పాలి. సో కొంత ఫన్‌ని జనరేట్ ట్రై చేస్తున్నారు. ఫేసెస్ కొత్తగా కొన్ని ఉండేసరికి మాత్రం కొంత క్యూరియాసిటీ కూడా ఏర్పడుతుంది. సో ముందు ఇందులో ఒక్కొక్కరి పేరు నేను చెప్తానండి. ఎవరు వస్తే బాగుంటుంది, రాకూడదని. కొంతమంది నాకు లిటరల్లీ తెలీదు. సో అందులో చూడటమే కిరణ్ గౌడ్ అనే ఒక కంటెస్టెంట్ అందులో ఉన్నారు. సో ఇతను రైటరు బాగా రాస్తాడు. మంచి మంచి పంచెస్ కూడా హ్యూమరస్ పంచెస్ వేస్తాడు. కొంత అక్కడ నేను చూసిన ఒక 2 ఎపిసోడ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. చూస్తానికి సైలెంట్‌గా ఉన్నాడు గానీ కొంత యాక్టివ్. ముఖ్యంగా రైటర్ స్కిల్స్ బాగా ఉన్నాయని చెప్పేసి వింటున్నాం అనమాట. ఇక నెక్స్ట్ శ్రీకర్. సో హైట్‌గా ఉన్నాడు. వెరీ గుడ్ చార్మ్. సైలెంట్‌గా కనపడుతున్నాడు గానీ మంచి హుషారుగానే కనపడుతున్నాడు. ఏదో ఒక ఎపిసోడ్‌లో అయితే ఆ బాస్కెట్ బాల్ టాస్క్ ఆడేటప్పుడు మాత్రం మొదటిసారి బంతి పడింది. తర్వాత మళ్ళీ ఇక చాలా సార్లు ట్రై చేశాడు గానీ కుదరలేదు. కొంత అంటే కామ్‌గా అండ్ గోయింగ్‌లా కనపడుతున్నాడు గానీ సో కొంతవరకు సెట్ అవుతాడు. 'బిగ్ బాస్‌కి' సెట్ అయ్యే అవకాశాలైతే గట్టిగానే కనపడుతూనే ఉన్నాయి. ఇతను గ్యారంటీగా వస్తాడేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రవి సాయి తేజ యూట్యూబర్ ఇతను. ఇతను కూడా మంచి కమెడియన్. మంచి హుషారుగా ఉంటాడు. మాటలు గానీ కొంత అంటే ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది వాయిస్‌లో. కంపల్సరీగా ఇతను కూడా గ్యారంటీగా వస్తున్నాడు అన్న ఒక వార్త అయితే గట్టిగా వినపడుతూ ఉంది. సో రవి సాయి తేజ. సో ఇతను కూడా వస్తే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట. ఇక నెక్స్ట్ రీతూ చౌదరి చెప్పాల్సిన అవసరం లేదు. రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ 'జబర్దస్త్‌లో' నుంచి చిన్నగా బయటికి రావడమే కాదు అంటే అక్కడ చేస్తున్నా కూడా కొంత వేరే అన్ని చోట్ల అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అలానే చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నారు. ఈ షోలో కూడా మాక్సిమము అంటే స్క్రీన్ ప్రెజెన్స్‌ని అంటే కొంత స్పేస్‌ని క్రియేట్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. సో తను పక్కాగా షోకైతే ప్లస్ అవుతారు. అంటే 'బిగ్ బాస్' షోకి వస్తే 'బిగ్ బాస్‌కి' ప్లస్ అవుతారా? 'బిగ్ బాస్' షో తనకి ప్లస్ అవుతుందా లేదా పక్కన పెడితే షోకి మాత్రం వీళ్ళు పక్కాగా అడ్వాంటేజ్ అవుతారు. సో చాలా ఉపయోగపడతారనే చెప్పాలి. సో తనకు కూడా ఇది మంచి కెరీర్ పాయింట్ అనమాట. ఇంకొద్దిగా తను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ సౌమ్య రావ్. సో నేను చూసిన 2, 3 ఎపిసోడ్‌లో పంచ్ డైలాగ్స్ అయితే బాగా వేస్తున్నారు. సినిమా డైలాగ్స్ అంటే గర్ల్స్‌కి, బాయ్స్‌కి అక్కడ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో గర్ల్స్ గొప్ప, బాయ్స్ గొప్ప అంటే గర్ల్స్ గొప్ప అని చెప్పేసి కొంత సినిమాటిక్ డైలాగ్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా చేశారు. అలానే తనకు ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఒక ఎమోషనల్ స్టోరీ కూడా ఒక ఎపిసోడ్‌లో చూసాను నేనది. అది చాలా తన ఫ్రెండ్స్ గురించి చెప్పడం అన్నమాట. అది చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో తను కూడా గట్టిగానే 'బిగ్ బాస్' షోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ ఇది ఒక టర్నింగ్ పాయింట్. మంచి ప్లాట్‌ఫార్మ్ అది. వాళ్ళని కెరీర్ పరంగా
అంటే గెలుస్తారా లేదా పక్కన పెడితే కెరీర్ పరంగా ఇది చాలా బాగా ప్లస్ అవుతుంది వాళ్ళకి. వీళ్ళందరూ గట్టిగా ట్రై చేస్తారేమోనని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, విష్ణుప్రియ. ఎవ్రీవన్ నోస్ అబౌట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎప్పటినుంచో ఉన్నారు. సో, విష్ణుప్రియ నేను యాంకర్‌గా చూసాను. కొన్ని దాంట్లో యూట్యూబ్స్‌లో, సాంగ్స్‌లో చూసారు. మానస్‌తో పాటు చేశారు. ఈ షోలో చూస్తాం. విష్ణుప్రియ గురించి తెలియాల్సిన అవసరం లేదు. సో, విష్ణుప్రియ, రీతు చౌదరి పక్కాగా ఉంటారని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళైతే గట్టిగా ఉంటారని, వీళ్ళొస్తే కంపల్సరీగా షోకి మాత్రం మంచి ప్లస్ అవుతారు. అడ్వాంటేజ్ అవుతుంది. రచ్చరంబోలా చేసేస్తారు. నో డౌట్ అందులో. ఇద్దరు ఉంటారా? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటారా? మీకెవరు కోరుకున్నారో అన్నది చూడాలింకా. ఇక నెక్స్ట్ యాదమ్మరాజు. అంటే యాదమ్మరాజు వస్తాడా? రాడా? యాదమ్మరాజుకి మంచి ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ శర్మలో ఫుల్ బిజీ, నో డౌట్ అందులో. యాదమ్మరాజుకి అందరికీ పటాస్ దగ్గర నుంచి నాకు తెలిసి జబర్దస్త్ వాళ్ళ ఈటీవీ ప్లస్ జబర్దస్త్ దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చినోళ్ళు. ఆ పటాస్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి చాలా చిన్న పిల్లలుగా వర్కౌట్ చేసి వీళ్ళు స్టార్ట్ చేసి అంచెలంచెలుగా చాలా అంటే మనం ఊహించలేని స్థితికి వచ్చారని చెప్పాలి. లైఫ్‌లో మాక్సిమం జీరోతో మొదలుపెట్టి ఈరోజు స్టేజ్‌కి రావడం చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ కెరీర్ టర్నింగ్ పాయింట్, వాళ్ళ గోల్ ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద కనపడతాం. అలాంటి చోటికి వెళ్ళాలంటే కన్ఫర్మ్‌గా ఇలాంటి షోస్ ఇంకా బాగా వాళ్ళకి ఉపయోగపడతాయి. యాదవరాజు వస్తాడా లేదా డౌట్ గానీ, వస్తే మాత్రం కన్ఫర్మ్‌గా యాడ్ ఆన్ అవుతది. ఇద్దరికి తనకి, షోకి చాలా బాగా ఇది. ఎందుకంటే స్పాంటేనియస్ కమెడియన్. వీళ్ళందరికీ ఆ పటాస్ దగ్గర నుంచి కూడా స్టేజ్ మీద స్పాంటేనియస్‌గా జోకులు వేయడం అన్నది చాలా వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారండి. అంటే ఫీమేల్ లీడింగ్స్ ఎక్కువ ఉన్నారన్నమాట. చాలామంది ముఖ్యంగా దీపిక సీరియల్ యాక్ట్రెస్. ఈ మధ్య కాలంలో బాగా ఫేమ్‌లోకి వచ్చిన యాక్ట్రెస్. చాలా షోలో చూస్తూ ఉన్నాము. చాలా చబ్బీ బబ్బీగా ఉంటారు. నవ్విస్తూ మాట్లాడతారు. ముఖ్యంగా తను డాన్స్ చేస్తే మాత్రం గందరగోళంగా ఉంటది. చాలా ఎక్స్ట్రార్డినరీ ఎంటర్‌టైన్ చేస్తారు. కంప్లీట్ హిలేరియస్ అనమాట. కంప్లీట్ హిలేరియస్‌గా ఉంటారు. సో, తను ఒక రకంగా చెప్పాలంటే మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పాలి. మరి వస్తారా? రారా? వస్తే స్టార్ తీసుకొస్తే మాత్రం పండగే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పల్లవి, నెక్స్ట్ గోమతి అండ్ ప్రేరణ అండ్ అర్జున్ లాగా అర్జున్ ఎలా అయితే ఉన్నాడో అర్జున్ లానే ఉంటాడు ఇతను కూడా, నిఖిల్. సో యాజ్ ఇట్ ఈజ్ అదే హైటు వైటు ఉంటాడు. మంచి రోజు స్టన్నింగ్ అనమాట. రోజు చిన్న టాస్క్ ఇచ్చినప్పుడు, డ్యాన్స్ ఇచ్చినప్పుడు ఏదో ప్రాపర్టీ డ్యాన్స్లో మాప్ చేసే కర్రతో అనమాట అదరగొడతాడు అసలు డ్యాన్స్ని. ఉన్నంతలో చాలా ది బెస్ట్ చేస్తాడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అలానే డైలాగ్స్ కూడా అనసూయతో తను వేసే పంచెస్ కానీ ఆ కామెడీ కానీ బాగుంది. ఇతను కూడా గట్టిగా కన్ఫర్మ్గా వస్తున్నాడు అనే విషయం అయితే చాలా గట్టిగానే అర్థమైంది. పక్కా రాబోతున్నాడు అనేది అయితే గట్టిగానే కనపడుతూ ఉంది. అలానే అయేషా కూడా ఇంకా నెక్స్ట్ వీళ్ళు. సో వీళ్ళందరిలో ఎవరు రావచ్చు? ఎక్కువ మంది ఫీమేల్ లీడ్స్ ఉన్నారు. అందరూ కొత్తగా కనపడుతున్నారు. షోలకు కానీ అన్ని రకాల అంటే మేబీ టీవీ ఛానల్స్‌లో, సీరియల్స్‌లోని షోల్లో ఉండుండొచ్చు కానీ బిగ్ బాస్ షోకి మనకైతే మాత్రం చాలా మందికి కొత్తే. ఎందుకంటే కొద్దిగా టీవీ ఛానల్స్‌కి, షోస్‌కి దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి పూర్తిగా వాటికి అటెంటివ్‌గా లేని వాళ్ళకి వీళ్ళందరూ కొత్త. కాబట్టి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ షోకి పర్టిక్యులర్‌గా ఒక బ్యాచ్‌ని తీసుకొస్తున్నారు అంటే, ఇంతమందిని కలిపారు అంటే మేబీ వీళ్ళల్లో చాలా మందిని ఫిల్టర్ చేసి బిగ్ బాస్ షోకి తీసుకెళ్ళే అవకాశం ఉండొచ్చేమో. వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చుండొచ్చు. వాళ్ళు ఇంకా ఆలోచించుకుంటూ ఉండొచ్చు. కొంతమంది కన్ఫర్మ్ అయి ఉండొచ్చు. ఏదేమైనా వయా ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. వీళ్ళల్లో మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు గానీ, ఎవరు యాక్టివ్‌గా ఉంటున్నారు, ఎవరు కరెక్ట్‌గా సెట్ అవుతారు, ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉన్నది, ఎవరు ఉంటే బాగుంటుంది షోకి, అలా వాళ్ళకు కూడా ఎవరికి ఇది బాగా ప్లస్ అవుతుంది, మనల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరు వీళ్ళల్లో. అంటే కిరాక్ బాయ్స్‌లో, కిల్లాడి గర్ల్స్‌లో మనల్ని ఎంటర్టైన్ చేసే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కానీ, సత్తా ఉన్నవాళ్ళు, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు, వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. సో వయా ఈ షో నుండి హౌస్‌లోకి అడుగుపెట్టే ఈ బాయ్స్ అండ్ గర్ల్స్‌లో ఎవరో చూడాలంటే మరికొద్ది కాలం అయితే ఆగాల్సిందే. సో కంపల్సరీగా బీబీ టీమ్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఉంటది. వీళ్ళతో దీని గురించి మాట్లాడి ఉంటది. చాలా వరకు డెసిషన్స్ అయిపోయి ఉంటాయి. కొంతమంది ఏదైనా డైలమాలో వెళ్దామా వద్దా అనుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ చివరికి ఈ నెంబర్ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే కనపడుతుందన్నమాట. సో మీకు తెలిసిన ఇంకెవరైనా ఉన్నారా? సో వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. సో షో 8 బిగ్ బాస్ సీజన్ 8కి
ఆల్మోస్ట్ గంటలు మోగినట్టే. ఇంకెప్పుడు దీన్ని లాంచ్ చేస్తారు, ఎప్పుడు మనం బిగ్ బీబీ సౌండ్ వినబోతున్నాం అన్నది మరికొద్ది రోజుల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.